నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ముఖ్యంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్స్ ఇవి ముఖ్యంగా 4. సో 4 టైప్స్. ఒకటి సింపుల్ మెడికేషన్స్, ఇంకొకటి ఈ మెడికేషన్సే ఇంజెక్టబుల్ ఫార్మ్స్, ఇంకొకటి షాక్ వేవ్ థెరపీ అంటే అది డివైస్తో ఇస్తాము, ఇంకొకటి ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అంటే అంగంలోకి డైరెక్ట్గా సర్జరీ చేసి ఇంప్లాంట్ పెట్టడం. ఇవి రెండేమో డ్రగ్స్, ఇదేమో సర్జికల్ ప్రొసీజర్. ఇదేమో సేఫ్, కొద్దిగా ఎటువంటి నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటాం. అంటే శరీరంలో ఎటువంటి ఇంజెక్షన్స్, మెడికేషన్స్, సర్జరీస్ లేకుండా చేసే టెక్నిక్. సో ఇది సేఫెస్ట్, ఎందుకంటే అంగం చాలా సెన్సిటివ్ పార్ట్. సో దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే ట్రీట్మెంటే ఇది షాక్ వేవ్ థెరపీ. సో మెడికేషన్స్ ఏముంటాయి? యూజువలీ మెడికేషన్స్ అంటే టిపికల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం వయాగ్రా లాంటి మెడికేషన్స్ ఇస్తాం. అది సిల్డినాఫిల్ కావచ్చు, అవినాఫిల్ కావచ్చు, టెడలాఫిల్ కావచ్చు, వర్డినాఫిల్ కావచ్చు. ఇలాంటి 4 రకాల మెడికేషన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవే మనం మార్చి ఇస్తాము. ఈవెన్ ఆయుర్వేదిక్లో కూడా ఆయుర్వేదిక్ వయాగ్రాస్ అంటాం. షీలాజిత్ కావచ్చు, అశ్వగంధాలు కావచ్చు. ఇవన్నీ స్ట్రెస్ని తగ్గిస్తాయి, అలాగే మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కొద్దిగా ఇంప్రవైజ్ చేస్తాయి. బట్ ద మెయిన్ ప్రాబ్లం విత్ మెడికేషన్స్ వచ్చేసి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ డిపెండెన్స్ వీటితో సైడ్ ఎఫెక్ట్స్, డిపెండెన్స్ అంటే ఏంటి? మనం మెడికేషన్స్ వేసుకున్నప్పుడు అంగస్తంభన అవుతుంది, బట్ సెక్షువల్ యాక్ట్ అంతా మనం మెడికేషన్ వేసుకొని చేయాల్సి వస్తుంది. సో మెడికేషన్ వేసుకొని ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్ చేస్తామో యూజువలీ సెక్షువల్ ఎంజాయ్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. సో ఆ డిపెండెన్స్ అనేది తీసేసేయాలి. ఈ మెడికేషన్స్తో అదే ఇబ్బంది, అందుకే మెడికేషన్స్ అంతగా ప్రిఫరబుల్ కాదు. సో ఇంజెక్టబుల్స్ అంటే ఏంటి? అంగానికి డైరెక్ట్గా ఆ 2 మజిల్స్, ఎక్స్ట్రా కార్పోరల్ మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్లోకి మనం మన రక్తమే తీసి పీసీఆర్ టెక్నిక్స్ అంటాం. పీ షాట్స్ అంటే ఏంటి? మనం రిఫైన్డ్ ప్లాస్మాని తీసి అంగానికి ఇవ్వటం. సో దీంతో కూడా ఈ షాక్ వేవ్ థెరపీ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ అంగానికి ఇంజెక్షన్ అంటే అది సెన్సిటివ్ పార్ట్ కాబట్టి భయపడతారు, కొద్దిగా సైకలాజికల్గా ఏంటిది అని ఇబ్బంది పడతారు. అది ఇన్వేసివ్ టెక్నిక్ కాబట్టి ఆ చిన్న భయం అనేది ఈ ఇంజెక్షన్స్తో ఉంటుంది, పీ షాట్స్. అండ్ ఇంప్లాంట్స్ అంటే ఇంకా మనం ఏ పద్ధతి చేసినా ఇంప్రూవ్ కావట్లేదు అంటే మనం డైరెక్ట్గా ఇంప్లాంట్స్ అంటాం. ఇంప్లాంట్స్ అంటే సర్జికల్ ప్రొసీజరు. అంగంలోని ఆ మజిల్స్ని మధ్యలో పైప్ లాంటిది పెట్టి ఎప్పుడు ఎరెక్షన్ ఉండేటట్టు, సెక్షువల్ యాక్ట్ చేసేటట్టు చేసేది. ఇది కొద్దిగా చిన్న ఏజ్ వాళ్ళలో వర్కౌట్ కాదు, ఎందుకంటే అది సర్జికల్ ప్రొసీజరు, అది అలాగే పెట్టుకోవాలా, మెయింటెనెన్స్ అవి ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే ఇది కూడా నేను ప్రిఫర్ చేయను ఎర్లీ ఏజ్లో. సో ఇదేంటి అంటే సేఫెస్ట్ టెక్నిక్, ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే అంగానికి పైన ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి మన బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసి ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేసే పద్ధతి. సో ఈ 4 టెక్నిక్స్లో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది సేఫెస్ట్, నిల్ సైడ్ ఎఫెక్ట్స్, ఫర్దర్గా కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో వీ కెన్ ఈజీగా మనం ఆ సెక్షువల్ యాక్ట్ని కోరికకి తగ్గట్టు అంగం స్తంభించినప్పుడు ఆ సెక్షువల్ యాక్ట్ని ఈజీగా మనం కంప్లీట్ చేయగలుగుతారు ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.